గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ కమ్మటి ఎలా చనిపోయారు రమణ? ఎత్తులో ఇలాగ ఎత్తు కొండ ఉంటుంది సార్. కొండ కిందన వచ్చి ఇలా ఓపెన్ ప్లేస్. ఈ టైం కూడా కాదు, బాగా సమ్మరే. అప్పుడేమో కింద నుంచి పైకి వెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. మేము పొయ్యి వేసుకున్నారు టీ పెట్టుకుందామని. పొయ్యి వేసుకుంటే పొగ చూసి వచ్చి పట్టుకున్నారు. ఆ పైనుంచి వెళ్ళిపోతున్నారు ఎక్సల్ పోలీసులు. అయితే పైనుంచి వెళ్ళిపోతుంటే కిందన ఓపెన్ ప్లేస్ మొత్తం కోరుకొండ, ఆ ఊరు మొత్తం. అప్పుడేమో పైనుంచి చూసి మళ్ళీ కిందకు వచ్చి ఫైర్ చేశారు. మా ఒక్కడు మాత్రం, గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు. మొత్తం అందరినీ కాల్చేశారు, చంపేశారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులు ఎత్తినా వచ్చి దగ్గరకు వచ్చి చనిపోయిన బాడీలను కూడా కాల్చేశారు. మీరు ఎలా తప్పించుకున్నారు మరి? ఆ రోజు లేచారు అక్కడ. మాకు వేరే దగ్గర వేరే ఫైల్స్ ఏదో ఉంటే ఎవరిది పంచాయతీ మామూలు ఇవే గొడవలదే, అవి వేరే వాళ్ళకి రవి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. రవి వాళ్ళ దగ్గరే ఉన్నాం ఆ రోజు. మేము కూడా అక్కడే ఉండవలసింది, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి సివిల్తో వెళ్ళాం మేమైతే. యాక్చువల్ అక్కడ ఇచ్చేసి రావాలి, వేరే ఊరికి కలుస్తాం మేము. యాక్చువల్గా ఊరి నుంచి వేరే ఊరికి అక్కడ వచ్చేసరికి దళం ఉంటుంది. దళ కంప్యూటర్ చనిపోయారు కదా, దళ కంప్యూటర్ మరి అదే దళ ఉన్నారు, మారారా మీరు? అంటే మారిపోయాం సార్, రవి దగ్గరికి వెళ్ళిపోయాం. రవి, కరుణ. ఏ దళం అది? గాలికొండ దళం. గాలికొండ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఉన్నాం సార్ 1 year. వనిత వాళ్ళు చనిపోయిన తర్వాత. ఆ సంవత్సరంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ప్రజలకు ఏం చేసాం, లేదంటే పోలీసులు ఏం చాలా తప్పించుకున్నాం? పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాం సార్. చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడేమో ఇది అది ఎన్కౌంటర్లు జరగడం, తిండి తిప్పలు లేకపోవడం చాలా జరిగింది. ఎందుకంటే ఊర్లో ప్రజలు సపోర్ట్ మానేసారు. తర్వాత సపోర్ట్ చేయడం ఆపేశారు. ఎందుకంటే పోలీసులు వచ్చి ఇది తీసుకుపోయి జాబులు ఇస్తాం, అది ఇస్తాం అనేసి టౌన్లోకి తీసుకెళ్ళడం. మళ్ళీ వాళ్ళకి జాబులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే వచ్చి మళ్ళీ రివర్స్ తిరిగిపోయారు. ఎందుకంటే పలందికన ఉన్నారనేసి చెప్పమని చెప్పేవాళ్ళు కదా పోలీసులు. అప్పుడు పలానా చోటన ఉన్నారని చెప్పండి అనేసి ఊర్లో ఒక 2-3 పోలీసులు సెట్ చేసేసుకున్నారు. కానీ మీరు 3 సంవత్సరాల్లో మీరు చేసిన అటాక్ చెప్పండి ఒకటేనా? రేవు కోటలు చేసాం. ఏం చేశారు? వాళ్ళు వస్తుండగానే డైరెక్ట్ కాపలా కాసి డెన్నేసి డైరెక్ట్ బాంబులు పెట్టాం. చనిపోయారు పోలీసులు? పోలీసులు చనిపోయారు. ఎంతమంది? 6 మంది 7 మంది చనిపోయారు. మొత్తం చాలా దెబ్బలు తగిలింది. ఎందుకంటే దగ్గరకు వస్తే బ్లాస్టింగ్ అయ్యింది బాంబులు. కొన్ని బాంబులు బ్లాస్టింగ్ అవ్వలేదు. మీరు బ్లాస్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఎలాగా మీరు పారిపోయారు? మాకు మీద నుంచి ప్లేస్ ఉంది సార్, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అవ్వదు. అంటే మా మీదన ఉన్నాము. 2 days కూర్చొని పోలీసులు వస్తారని తెలిసి అప్పుడేమో వస్తున్నారని తెలిసి ఇదే దారి నుంచి వెళ్తారనేసి బాంబులు పెట్టారు. అది కాకుండా ఇంకా బాగా గుర్తున్నాయి? ఇంకా గుర్తున్న సంఘటనలు అయితే ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఆకలితోనా? ఎలా అంటే కొన్ని టైంలో తర్వాత ఈ పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలోనే ఉండడం. ఒక 2-3 ఊర్లో సెట్ చేసుకున్నారంటే. ఇప్పుడైతే సిగ్నల్ లేదు, కానీ ఇప్పుడైతే సిగ్నల్ అయిపోయింది. అప్పుడు పోలీసులు డైరెక్ట్ పోలీసులకి ఇన్ఫార్మ్ ఎలా చేసేవాళ్ళు పలానా దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు. డైరెక్ట్ తీసుకొచ్చి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అక్కడ ఇంకో ఊర్లో ఉంటుంది వర్ష, వాళ్ళు డైరెక్ట్ పోలీసులకు తీసుకొచ్చి చూపించారు. ఆ ఊళ్ళోగానే తోలుకొని వచ్చినట్టు సౌండ్ చేసుకొని వచ్చారు. ఆ రోజు నేనే సెంటరే. ఈ ఆవులు తోలుకొస్తున్నారు అనుకున్నాను. ఆవులే తోలుకొస్తున్నారు. నేను ఇలాంటి చెట్టు దగ్గర ఉన్నాను. అస్సలు పోలీసులు అయితే అస్సలు కనిపించలేదు. ఆవులు ఫస్ట్ వచ్చింది, మేకలు ఫస్ట్ వచ్చింది, మేకల తర్వాత ఆవులు వచ్చింది, ఆవుల తర్వాత వచ్చి వీళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. మరి మీ ఫైర్ ఓపెన్ చేయలేదు? ఫైర్ ఓపెన్ చేయలేదు అస్సలు. మాకు ప్లేస్ లేదు. మేము యాక్చువల్గా అయితే ఇటు నుంచి కదా పోలీసులు వస్తారు, ఇలా పోదాం అనుకున్నాము. అలా పోదామంటే పోలీసులు యాక్చువల్గా అటు నుంచి కొండ నుంచి వచ్చారు, పైనుంచి ఊర్లో వాళ్ళే తీసుకొచ్చి చూపించారు అక్కడ కూడా. అప్పుడేమో మేము ఫైర్ చేయలేదు, కానీ కిందకి దిగేసాం. మేము దిగేసాం, కిందకి దిగేసి ఇంకా చాలా ఘోరంగా ఫైర్ చేశారు, కానీ ఎవ్వరికి ఏం కాలే. మరి ఎందుకు బయటకు వచ్చారు? జగన్ వాళ్ళ నాన్న ఎవరో సీఎం ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి,
అతను ఉన్నప్పుడు కావాలి 2006లో పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఆ, బయటకు వచ్చేయండి, జనజీవన్లో కలిసిపోండి, మేము జాబ్ ఇస్తాము, నెక్స్ట్ మీకు ఏమి హాని కాకుండా చూసుకుంటాం అనేసి చెప్పారు. ఉమ్. చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాం. ఎవరి ద్వారా వచ్చారు బయటికి? ఎక్కడ కలిసారు? నేనైతే ఎవరి దొరకు రాలేదు సార్, సింగిల్గానే వచ్చాను. నాకు కాలు చేతులు వాసిపోయింది. వచ్చి డైరెక్ట్ ఒక 3 days కావాలో చింతపల్లి హాస్పిటల్కి చూపించుకున్నాం. ఆ, చూపించుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడేమో పేపర్లో మొత్తం చూసి అందరు వచ్చేయమంటున్నారు కదా, జాబ్ ఇస్తామంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ. నేను యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిపోతాను మళ్ళీ రిటర్న్. ఆహా. లోపలికి ఆ, రిటర్న్ నేను ఆ రోజు వెళ్ళిపోవాలి. అప్పుడేమో హోమ్ గార్డ్ ఒక అతను ఉంటాడు, గిరి, ఆ, అతను సపోర్ట్ చేశాడు నాకు. నువ్వు వచ్చేస్తానంటే జాబ్ ఇప్పిస్తాను, వచ్చేయరా అన్నాడు. ఆ, వచ్చేయరా, మేము జాబ్ చేస్తున్నాం కదా, జాబ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు గవర్నమెంట్, వచ్చే అన్నాడు. అతను లోపల నుంచి వచ్చాడు, కాకపోతే బయట నన్ను కలిశాడు. అప్పుడేమో వచ్చేయంటే లేదురా నేను రాను, వెళ్ళిపోతాను నేను లోపలికే, ఆ, నాకు ఉండాలనిపించట్లేదు అన్నాను. ఆ, ఇక్కడ ఉంటే అలవాటు అవుతుందిరా, నువ్వు లోపల ఉన్నావు కదా, లోపల ఉండి మళ్ళీ బయటకు రాస్తే ఉండాలనిపించదు, అలాగే అనిపిస్తుంది. ఆ. కొన్ని రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తుంది అనేసి అన్నాడు. వచ్చేసారు మీరు బయటికి? ఆ, వచ్చి ఎవరి దగ్గర కలిశారు? మేము సరెండర్ అయిపోయాం సార్. ఎవరి దగ్గర? వైజాగ్ ఎస్పీ గారా? ఎస్పీ ఆఫీస్ ఎవరి దగ్గర. పేరు? అప్పుడు ఎవరో 2006లో వినీత్ సార్ ఎవరో ఉండేవాళ్ళు సార్, పేరు సరిగ్గా గుర్తులేదు. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు రావాల్సిన ఇచ్చారా? రావాల్సింది 25,000 ఎంత రివార్డ్ ఉందట సార్. ఉమ్, మాకైతే ఏమి ఇవ్వలేదు. ఉమ్, 5,000 క్యాష్ ఇచ్చారు, చెక్ కాదు, ఉమ్, క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు. ఆ, తిప్పించుకుంటే నిజంగా జాబ్ ఇచ్చారనేసి మళ్ళీ నక్సలైట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది జాబ్ ఇస్తామనగానే అనేసి. ఆహా. జాబ్ చేయట్లేదు అన్న సంగతి తెలియదు. అప్పుడేమో వచ్చి బ్లాస్టింగ్ చేశారు, ఇల్లంతా పోయింది. అప్పుడేమో ఈ ఇంటికాడ ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వండుకునేవి తినేవి, ఇవన్నీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మొత్తం పట్టుకుపోయారు. ఉమ్. మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను పాడేరులో ఉన్నాను సార్. అప్పుడు పాడేరులోనే ఉన్నాను. మరి అప్పుడు తర్వాత వెళ్ళి పోలీసులు కలిసారా? సార్ ఇల్లు పోయింది నాకు పోయిందని కలిసాను సార్. అంటే ఏమన్నారు? చేద్దాము చూద్దాం అన్నారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగా గడుస్తుంది ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం అంతే. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడైతే చచ్చిపోలేను, వెళ్ళిపోలేను, ఉండలేను. అది పరిస్థితి. చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోవాలంటే ఇప్పుడు పిల్లలు అడ్డొచ్చేస్తున్నారు. ఎందుకు చనిపోవాలంటా నేను? ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా సార్. ఎందుకు waste? 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి చూడాలి కదా నువ్వు. అవును సార్, వాళ్ళ కోసమైనా బతుకుతున్నాను, లేకపోతే చచ్చిపోవాలి. ఆయన ఏం చేస్తారు మీ వారు? మా ఆయన లేదు సార్, పచ్చకామర్లు వచ్చి నర్సీపట్నం కూడా చనిపోయారు. ఆయనకు హోమ్ గార్డే. ఆహా. అతను కూడా హోమ్ గార్డే. అప్పుడేమో మీ ఆయనకి జాబ్ ఇచ్చాము, నీకెందుకు ఇస్తామన్నారు. మా ఇద్దరు జమాలు వచ్చినప్పుడు ఇద్దరికి మా ఆయన జాబ్ మా ఆయనకే ఉంటుంది, నా జాబ్ నాకే ఉంటుంది. నేను ఎన్ని దిక్కులు తిరిగినా నాకు అనవసరం, వాళ్ళకి అనవసరం. అప్పుడు నా జాబ్ నాకు ఇవ్వాలి.